హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ మంచూరియా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. క్యాబేజీ మంచూరియాకి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, టమాటా కెచప్, సోయా సాస్, బ్లాక్ పెప్పర్, క్యాప్సికమ్, బంగాళాదుంప, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కారం, సాల్ట్. ముందుగా మనం పావు కేజీ క్యాబేజీ తీసుకుని చిన్నగా తురుముకుందాం. తరువాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం, 5-6 వెల్లుల్లి రేఖలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. చిన్న ముక్క క్యాప్సికం, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుందాం. అలాగే ఒక బంగాళాదుంప ఉడికించి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ కోసం పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో తురిమిన క్యాబేజీ, గరం మసాలా, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 స్పూన్ల మైదా వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంప స్మాష్ వేసి కలుపుకోవాలి. బంగాళాదుంప వేయడం వలన మంచూరియా బాల్స్ చేయడం ఈజీ అవుతుంది. కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలిపి మంచూరియా బాల్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంచూరియా బాల్స్ ఒక్కొక్కటిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి, బ్రౌన్ కలర్ కూడా వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత టమాటా కెచప్, సోయా సాసు వేసి కలిపి అర నిమిషం తర్వాత వాటరు, పెప్పర్ పౌడర్ వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ వేసి వేగనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా, రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ మంచూరియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.